జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ అనేది మన దేశ రాజకీయాల్లో నిజంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలోను, ముఖ్యంగా మీమ్స్లోను, అలాగే కామెడీ వీడియోలలో సృష్టించబడినటువంటి ఒక కల్పిత కామెడీ పార్టీ మాత్రమే. ఇదేం పొలిటికల్ పార్టీ కాదు. బొద్దింక ప్రతికూల పరిస్థితుల్లో కూడా చావకుండా ఎలా అయితే బతుకుతాదో అదే విధంగా రాజకీయ నాయకులు కూడా ఎలాంటి విమర్శలు వచ్చినా తట్టుకుని నిలబడతారని చెప్పేసి వెటకారం చేయడానికి ఈ పేరునైతే ఉపయోగించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అలాగే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లలో ఈ పార్టీ పేరుతో చాలా అంటే చాలా నకిలీ అకౌంట్లన్నీ కూడా ఉన్నాయి. ఈ పార్టీ తరఫున మేనిఫెస్టోలు విడుదల చేయడం, వింత వింత వాగ్దానాలు చేయడం వంటి ఈ వీడియోలన్నీ కూడా దేశ వ్యతిరేక శక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాడు ఒకడు ఉంటాడు, ఆడ తాబేలు మొహం ఎట్ట పెట్టుకొని వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి కూడా అర్థం కాల. వాడు ఏదో పెద్ద మేధావినట్టు వాడు మాట్లాడుతూ ఉంటే వాడిని చూసి ఏమి ఎర్రి ముండా కొడుకులు అనుకోవాలి వీళ్ళంతా కూడా. ఏంది ఇదంతా కూడా. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన భారత ఎన్నికల సంఘం దగ్గర ఈ పేరుతో ఎటువంటి పార్టీ కూడా నమోదు కాల. ఇది కేవలం వినోదం కోసం, అలాగే మన దేశంలో అల్లర్లు సృష్టించబడినటువంటి ఒక కల్పిత రాజకీయ విభాగం మాత్రమే. ఏంటి, యువతను రెచ్చగొట్టేసి మన దేశాన్ని అస్థిరపరచాలని, అలాగే శ్రీలంకలో లాగా, నేపాల్లో లాగా మన దేశంలో అల్లర్లు సృష్టించి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఆశ, వీళ్ళ లక్ష్యం. అంటే మన దేశంలోని జంజీను రెచ్చగొట్టడానికి అమెరికన్ డీప్ స్టేట్ ఇలాంటి సరికొత్త పద్ధతిని అయితే ఎంచుకునింది. ఏదో ఒక రకంగా వ్యవస్థ పైన యువతలో ఉన్నటువంటి అసహనాన్ని రెచ్చగొట్టి మన దేశంలో ప్రభుత్వాన్ని మార్చడం కోసమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే పుట్టుకొచ్చింది. అసలు మన దేశం ఎలాంటి దేశం, మన దేశం యొక్క చరిత్ర ఏంది, ఇది ఈ పేర్లేంది, దాని పేరుతో మళ్ళా పార్టీ ఏంది, ఈ లఫ్ట్ ముండా కొడుకులంతా దానికి సపోర్ట్ చేసేది ఏంది. ఒకడంటాడు నేను ఈ కాక్రోచ్ పార్టీ తరఫున నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ఓడి చెప్పుకుంటాడు. ఒకడేమో నేను ఎంపీని చెప్పుకుంటాడు, ఇంకొకడేమో నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. ఏం బతుకులరా మీరా? కాదు, ఆ కాక్రోచ్ అన్ని పెంచుకొని మొఖాన నెత్తిరన్ని జోబిలో అన్ని పెట్టుకోండి, ముక్కుల్లోను నోట్లోను. మీ బతుకులు జడ ఏం బతుకులరా మీ స్వామి, మీ బతుకులు. నిజానికి ఈ రోజుల్లో మన దేశంలో నిరుద్యోగం అనేది చాలా తక్కువగానే ఉండదు. మామూలుగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు తెలిసినంత వరకు మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా మీ బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఎంతమంది ఖాళీగా ఉన్నారు? ఒకవేళ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో జాబ్ దొరకలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారే కానీ జాబ్ దొరకకుండా అయితే ఉండదు. ఏమంటారా? ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతికే వీళ్ళు ఇప్పుడు మన దేశంలో అందరికి కూడా ఉండాలి. కానీ మాకు లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగాలే కావాలి అంటే ఏ విధంగా వస్తాయి? వచ్చినా అవి కూడా అర్హులకు మాత్రమే వచ్చాయి. సరే, ఈ చదువుకున్నటువంటి యువతలో ఉండేటటువంటి ఆవేశాన్ని ఉపయోగించుకోవడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. మే 15వ తేదీన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఒక కేసు విషయంలో కొంతమంది నిరుద్యోగ యువతను, అలాగే సోషల్ మీడియా విమర్శకులను ఉద్దేశించి బొద్దింకలు, పరాన్నజీవులు అనేటటువంటి పదాలు వాడినారంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. చెప్పాలంటే అది నిజం కూడా. జస్టిస్ సూర్యకాంత్ గారు ఫేక్ లాయర్ల గురించి, అలాగే కొంతమంది గాలికి తిరిగే యువత గురించి ఈ వ్యాఖ్యలు చేశారు తప్పించి అందులో తప్పుగా ఏమీ మాట్లాడాల. ఇక ఈ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూడో సెక్యులర్లు మేము బొద్దింకలమే అంటూ సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. సరే, ఆయన బొద్దింకలతో పోల్చాడు కాబట్టి సరే, ఆయన ఏమన్నా పెంటతోనో లేకపోతే ఇంకేమన్నా ఊరపందులతో పోల్చుంటే అప్పుడు మీరు కూడా ఇదే మరి ఊరపంది పార్టీ అని చెప్పేసి మేము పందులు అని చెప్పుకుందిరా అంటాలే. సరే, ఈ అవకాశాన్ని అభిజిత్ దీప్కి అనేవాడు చక్కగా క్యాష్ చేసుకున్నాడు. వీడు అమెరికన్ డీప్ స్టేట్ మనిషి, మహారాష్ట్రకు చెందినటువంటి వీడు అమెరికాలో ఉంటూ ఈ నెల 16వ తేదీన ఈ పార్టీని అయితే ప్రకటించాడు. బొద్దింక ఎంతటి ఒత్తిడైనా తట్టుకొని బతుకుతాది. అదే విధంగా నేటి యువత నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను తట్టుకుంటూ పోరాడుతున్నారనే సందేశంతో ఈ పేరు పెట్టారని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఇక కేవలం వారం రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో ఈ పార్టీకి దాదాపు 23 మిలియన్ల మంది అంటే 2,30,00,000 మంది ఫాలోవర్లు అయితే వచ్చినారు. ఇది దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల ఫాలోవర్ల సంఖ్యను కూడా దాటేయడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది, లేకపోతే వారం రోజులు ఏంది ఇంతమంది ఫాలోవర్లు వచ్చేది ఏందియా? దీంతో ఈ కుట్రను అర్థం చేసుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగిపోయింది.
ఈ పార్టీ సోషల్ మీడియా ఖాతాలపైన కేంద్ర ప్రభుత్వం అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠిన చర్యలు అయితే తీసుకున్నాయి. ఈ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా భారత్లో నిలిపేశారు. ప్రభుత్వం నుంచి అందినటువంటి చట్టపరమైన విజ్ఞప్తి మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్స్ సంస్థ పేర్కొనింది. అలాగే ఎవరో మహానుభావులు ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేశారంట. దీంతో ఈ అభిజిత్ దీప్కే గాడు లబోదిబోం అని చెప్పేసి నోటికి చేతి కొట్టుకుంటున్నాడు. అంటే అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియడంలే, ఎప్పుడు పోతుందో తెలియడంలే, అట్టున్నది పరిస్థితి. అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించిన కాక్రోచ్ జనతా పార్టీ .org వెబ్సైట్ కూడా మన దేశంలో పనిచేయడం ఆగిపోయింది. చెప్పా కదా, ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎప్పుడు బంద్ అయిపోతున్నాయో అసలు అర్థం కావడంలే. ఇంకొంతమంది వీళ్ళు ఎవరు ఆన్లైన్ స్కామర్స్ ఉంటారు కదా, ఈ ఫేక్ లింకులు పెట్టేది ఎవరైనా లింకులు ఓపెన్ చేస్తే ఇంకేలా లూటు చేసి పారదొబ్బుతారంట. ఇకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ ఖాతాల వల్ల మన దేశ సార్వభౌమాధికారం అలాగే మన దేశ జాతీయ భద్రతకు ముప్పు ఉండదని చెప్పేసి భావించి ఐటీ చట్టం సెక్షన్ 69A కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు అలాగే తప్పుడు ప్రచారం అవుతుందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా పీకి పక్కన దుబ్బినారు. ఇకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలు అలాగే నకిలీ న్యాయవాదులపైన విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఒక ప్రజా ప్రయోజన వాద్యం అయితే దాఖలైంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి అయితే చేరింది. ఈ పార్టీ కార్యకలాపాలపైన కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే దేశంలో నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళపైన స్వతంత్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అయితే దాఖలైంది. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ కోర్టులో న్యాయమూర్తులు చేసేటటువంటి అంటే నోటితో చేసిన వ్యాఖ్యలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాపార ప్రచారాలకు వాడుకుంటున్నారని సోషల్ మీడియా మీమ్స్ అలాగే వైరల్ కంటెంట్ ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గుతోందని ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలు అలాగే దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులపైన పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి కోర్టుకైతే విన్నవించారు. దీంతో ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన సిబిఐ విచారణ అయితే ప్రారంభంగా ఉండదు. అసలు ఈ కాక్రోచ్ ముండా కొడుకులు వెనక ఎవరుండారు, ఎవరు వీళ్ళకి ఫండింగ్ చేస్తారు, ఎందుకు ఫండింగ్ చేస్తారు, ఏ ఉద్దేశంతో అసలు ఈ పార్టీ పెట్టారు అన్న విషయాలపైన లోతుగా మన సిబిఐ అయితే దర్యాప్తు చేయనుండాలి. అంటే కలుగులో దాక్కున్నటువంటి దొంగలందరూ కూడా బయటికి రానున్నారనమాట. ఇప్పుడు 49% మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా, దాని ఫాలోవర్లుగా కాక్రోచ్ జనతా పార్టీ అనేందుకు పాకిస్తాన్ జనతా పార్టీ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటాను. ఎందుకంటే మీకుండే ఫాలోవర్లు అంతా వాళ్లే కదా. ఏమంటారా? కాదు, పాకిస్తాన్లో వాళ్ళు 3 పూట్ల బిర్యానీ తింటున్నారు, ఓయమ్మ సిరి సంపదలతో అంతా కూడా తొలతొగిపోతారు, వాళ్ళంతా సలగా ఉండారన్నట్టు ఈ దేశాన్ని ఏదో చేయాలని చెప్పేసి మన దేశాన్ని టార్గెట్ చేసి ముండాకులంతా కూడా ఇట్లాంటి లఫంగ్ చేష్టాలని కూడా చేస్తారు. మనోళ్ళు అది అర్థం చేసుకోక కొంతమంది ఓయమ్మ మామూలు కథ కాదు, ఇదేదో వచ్చింది మనల్ని ఉద్ధరించాలని చెప్పేసి మీ బతుకులు చేయడా కనీసం ఏది మంచో ఏది చెడో ఇప్పుడు తెలుసుకోలేకున్నారు. ఇంకెప్పుడు మీ బతుకులు బాగుపడేది? మీరు మళ్ళీ నీతులు శుద్ధులు అన్ని చెప్తారు, సాంప్రదాయాన్ని శుద్ధపోసన అని చెప్పేసి చెప్తా కొట్టేవాళ్ళు లేక. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మామూలుగా ఎక్కడైనా ఈ టాపిక్ వచ్చిందనుకో ఖచ్చితంగా దీన్ని ఖండించండి. దీని వెనక ఇదిగో ఇలాంటి కుట్ర ఉండాలి, దీనికి ఉండే ఫాలోవర్లంతా కూడా మన దేశ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి ఎక్కడికక్కడ మీకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కావచ్చు లేకపోతే బహిరంగ కావచ్చు ఎక్కడైనా కావచ్చు దీన్ని అయితే ఖచ్చితంగా ఖండించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను మొదట్లోనే తొక్కేయాలా. ఏమంటారా? ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.